గోల్డ్ లైట్ కలర్ బిస్కెట్ కలర్లో ఉంది పిండి. మంచిగా ఉంది. నీకు 3 కూర కూడా వేసేస్తాను పక్కన. హాయ్ అండి, ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. 3 రోజులు అయిపోయింది మళ్ళీ మీ ముందుకు వచ్చి. ఏంటో కింద ఉంది నాకైతే, మీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేను కదా. అయితే ఈరోజు ఏం చేస్తున్నానంటే ములగాకుతో చేస్తున్నాను. ఇంకా మనం 30 దాటేసిన తర్వాత కొంచెం మనకి చూపు అనేది కొంచెం మసక రావడం అటువంటివి ఉన్నాయి అనుకోండి. అంటే కళ్ళజోడు వేయించుకోవడం అవన్నీ కామన్ అనుకోండి, చూపించడం అదిని. కానీ మనం ఏంటంటే మనకు సైట్ వస్తుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా రోజుకు ఒక 2 eggs కానీ, అలాగే మునగాకు అయితే అసలు చీకటి ఉన్న వాళ్ళు డైలీ తీసుకుంటే చాలా వరకు మెరుగవుతుందని చెప్తారు. అయితే నేనేంటంటే నేను ఎక్కువ వాడతాను, అప్పుడప్పుడే కాదు, ఎండబెట్టేసుకొని నేను తాలింపుల్లో కూడా వేసేసుకుంటూ ఉంటాను. ఆకు వేస్ట్ చేయను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే పిల్లలకి మాకు ఈ మధ్య ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్తున్నారు కదా మునగాకు రోటీ. నేను ఎప్పుడు చేయలేదు, అంటే చేస్తే బాగుంటుంది కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. అయితే ఇంకా చపాతీ అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చపాతీలో ఏం కలిపినా కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంకా మునగాకు కూడా వేసేసి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా లేదన్నా వారానికి ఒక 2-3 సార్లు ఇలా చేసుకుంటే కొంచెం కంటికి నాకు కూడా మనం దాటేసిన తర్వాత 30 దాటేసిన తర్వాత కొంచెం అన్నీ అనిపిస్తూ ఉంటాయి కదా, కొంచెం మనకి బాడీలో అంటే ఫస్ట్ ఉన్నంత 20లో ఉన్నంత శక్తి అది కూడా 30 దాటిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు నాకు కూడా కొంచెం అనిపిస్తుంది. సరే అని చెప్పేసి ముందు జాగ్రత్త అన్నమాట. నేను కూడా ఈ మునగాకుతోటి పులకాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. పులకాలు అంటే పులకాలు, చపాతీ అంటే చపాతీ. ఆ ప్రాసెస్ ఎలాగ ఏంటో అనేది మీకు చూపిస్తాను. చాలా ఈజీ. వంట నేర్చుకోవడం అనేది మనకి ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుంది. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. త్వరగా ఫినిష్ అయిపోవాలి, మళ్ళీ ఎక్కువసేపు అక్కడ ఉండాలంటే ఉండలేం పొయ్యి దగ్గర. ఇదిగోండి, నేనైతే మన ఇంటి ఎదురుగుండా పెద్ద మునగ చెట్టు ఉంది కదా, మీకు చాలాసార్లు చూపించాను కదా. ఆ మునగ చెట్టు ఆకు కోసుకొచ్చన్నమాట. పైకి వెళ్ళిపోయింది, కొమ్మలన్నీ మొన్న వర్షాన్ని పడిపోయినాయి. అయితే కింద పాపం రెంట్గా ఉంటారన్నమాట. వాళ్ళు మా సాయిరాము వెళ్ళి మొత్తం మీద చెట్టు కర్రతోటి అందించుకొని మరీ కోసారన్నమాట. మొలగ కొమ్మ కూడా మొక్క బతికేస్తుందండి. ఇందులో ఈ ఆకుకూరలో ఉన్నంత పోషకాలు అంటే మనకి అందుబాటులో దొరికే ఆకుకూరల్లో బెస్ట్ మాట. ఇందులో ఉన్న ప్రోటీన్స్ అంటే విటమిన్స్ కానివ్వండి, కంటికి కానివ్వండి చాలా మంచిది. రీసెంట్గా మనకి ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా చెప్పారన్నమాట, మనకి చపాతీ మునగాకు తింటే చాలా మంచిదని. ఇప్పుడు నేను ఈ ఆకులు తీసేస్తాను. బాగా ముదిరిన కాళ్ళు అయితే తీసేస్తున్నాను. అసలు మునగాకు కుండీలో వేసుకోండి, ఆ కాయల గురించి కాదు, ఆకు కోసం. ఇదిగోండి, నేను కొంచెం మన టెర్రస్ మీద ఉన్న ఆకు కూడా కోసుకొచ్చాను. అది సరిపోదని చెప్పాను, మా వారు కోసుకొచ్చారన్నమాట. చపాతీ చేసి పెట్టాను. ఇవాళ సోమవారం అండి. సోమవారం ఇంకా నాన్ వెజ్ ఉండదు కదా, వెజ్జే. ఇదిగోండి లేతాకు ఎంత బాగా చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి లేతాకు కొంచెం ముదరాకు కలిపే ఉంది మునగాకు. శుభ్రంగా మంచినీళ్ళలో 2-3 సార్లు కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను. అయితే ఇంకా మునగాకు కొంచెం తోటకూర ఉందండి, పొద్దుట హారిక వేపుడు చేసుకుని పట్టుకెళ్ళింది మన టెర్రస్ మీదే. అయితే ఇంకా మిగతా అది కూడా ఉంది కదా, వేస్ట్ చేయడం ఎందుకని నేను తోటకూర కూడా కలిపేస్తున్నాను అనమాట. తోటకూర మునగాకు ఎక్కువ శాతం తీసుకున్నాను. అది కూరకు మాట. మనకి చపాతీలోకి మునగాకు చపాతీలోకి చిక్కుడుకాయ టమాటా కలిపి వండుకుని కర్రీ చేసుకున్నా బాగుంటుంది. ఒక ఆలు వేసుకుని మంచిగా రుచిగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను మరి దీన్ని ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్గా కలపకుండా మనం మగ్గబెట్టాలన్నమాట. ఇది అగరవాల్ది ట్రైప్లే కుక్వేర్ అండి. ఇది మనకి వారంటీ కూడా ఉంది, 5 years వారంటీ ఉంది. అలాగే దీని వెడల్పు వచ్చేసరికి 24 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుందన్నమాట. 24 సెంటీమీటర్ల వెడల్పు అంటే మీకు ఇందులో ఒక 1/2 kg చికెన్ ఉడుకుతుంది. మీకు ఆ ఐడియా మీద చెప్తున్నాను, ఆ బేస్ మీద మీకు తెలుస్తుందని. ఇదిగోండి, మనకి ఇక్కడ రాసి ఉంటుంది సైజు 24 సెంటీమీటర్ల వెడల్పు ఉందని. మనకి తెలుస్తుంది అన్నమాట. కర్రీ చేసేసుకోవచ్చు. మటన్ అయితే 1/2 kg ఉడుకుతుంది, హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. వారంటీ కూడా ఉంది కదా, 5 years వారంటీ. ఈ లేయర్ మనకి స్పెషల్గా బ్లాక్ది ఉంది కదా, ఈ లేయర్ వల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇది బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాము. మునగాకు చపాతీ చేస్తున్నాను కదండి, దీన్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూర కాంబినేషన్లో చేస్తున్నాను కాబట్టి ఇందులో పచ్చిమిర్చి అది వేయట్లేదు, లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకొని కూడా డైరెక్ట్గా చపాతీ చేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం వేస్తాను ఆనియన్స్ వేయాలనుకుంటే, లేకపోతే లేదు. మా పిల్లలు తింటారా, లేకపోతే ఇంకా ప్లెయిన్గా ఓన్లీ మునగాకే వేస్ట్ చేస్తాను లేండి వాళ్ళకి. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను. ఇది శుభ్రంగా కడిగేసుకుని
మునగాకు, తోటకూర, కొంచెం సాల్ట్ వేసి మగ్గపెట్టేద్దాం. త్వరగా మగ్గిపోవాలి కదా, మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఆరోగ్యానికి, కంటికి, చిన్నపిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు పాపం ఇప్పుడు చదువులు అలాగే ఉన్నాయి, స్ట్రెస్ కింద ఉంటున్నాయి పాపం వాళ్ళకి. చూస్తున్నాం కదా న్యూస్ అదిని. కాబట్టి వాళ్ళకి సైట్లు కూడా వచ్చేస్తున్నాయి. చాలామంది కళ్ళజోడు పెట్టుకుంటున్నారు కదా. చిన్నపిల్లలకి ఒకే రకం ఆకుకూరలు అవి మనం పెట్టిన వాళ్ళకి మొహం వచ్చేసి తినరు కదా. ఇలా చపాతీలో చేసి పెట్టుకుంటే చక్కగా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే సైట్ రాని వాళ్ళకి సైట్ రాకుండా ఉంటుంది. కొంచెం వచ్చిన వాళ్ళకి బెటర్గా కొంచెం కనబడుతుంది అన్నమాట. అంటే కొన్ని పాయింట్స్ అని ఉంటాయి కదా, తగ్గుతుంది. డైలీ రెగ్యులర్గా ఏదో రూపంలో పప్పు తాలింపుల్లో కానీ కరివేపాకు ప్లేస్లో మునగాకు వాడేయండి. అసలు చాలా మంచిది. మునగాకు మాకు దొరకట్లేదండి అంటే సీడ్స్ దొరుకుతున్నాయి కదా మనకి, షాపుల్లో ఉంటున్నాయి. విత్తనాలు తెచ్చుకుని చిన్న చిన్న కుండీలు కూడా పెట్టుకుని ఆకు కోసం పెంచుకోవచ్చు అన్నమాట. చాలా బాగా పెరుగుతుంది. ఒకసారి తిప్పుదాము. ఒకసారి కలిపి మూత పెట్టేస్తాను. ఆయిల్లో మగ్గబెట్టడం కదా, కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కల్లుప్పు కొంచెం వేస్తున్నాను. మూత పెట్టేద్దాం. ఇదిగోండి నేను గోధుమ పిండి తీసేసుకున్నాను. మన ఇంట్లో తినేదాన్ని బట్టి రోటీలు అయితే. ఇప్పుడు ఈ చపాతీ పిండిలోకి మునగాకుది మొత్తం వేసేసుకోవడం. ఈ స్పాచులస్ అయితే భలే యూస్ అవుతున్నాయండి. ఇవి కూడా నేను అగారా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. కలుపుదాం. ఇంకా పొయ్యి కట్టట్లేదు అన్నమాట. నేను కూరకి రెడీ చేసేస్తున్నాను. ఆయిల్ వేసేసాను. ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే పక్కనే పెట్టాను బాగు చేసి. కొంచెం ఉప్పు వేసేస్తే త్వరగా మగ్గుతుంది మనకి. మూత పెట్టేద్దాం. సిమ్లో పెడదాం. ఇవన్నీ మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు. చిక్కుడుకాయ కూర అంటే మీకు తెలిసిందే కదా. ఇప్పుడైతే మనం దీని సంగతి చూద్దాం. వేడి చల్లారాలి. కొంచెం ఆయిల్ అది వేసాం కదా, కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ ఉప్పు అది వేసాం కాబట్టి. ఇదిగోండి కొంచెం పిండి కలుపుతున్నాను. వాటర్ కూడా వేస్తున్నాను కొద్దిగా. ఇంక ఉప్పు అది వేయట్లేదు. ఆల్రెడీ మనం మునగాకులో ఉప్పు అది వేసాం కాబట్టి ఇది బాగా కలిసేలాగా పిండి కలిపేసుకుందాం. చూడ్డానిక కదా గ్రీన్ అండ్ గోల్డ్ లైట్ కలర్ బిస్కెట్ కలర్లో ఉంది పిండి. డిఫరెంట్ కానీ హెల్త్ కూడా చాలా మంచిదండి. అందులోనే వేడిగా ఉంది, బాగా ఈజీగా కలిసిపోయింది అన్నమాట. ఇది పక్కన పెడదాం. కొంచెం నానితే మనకి బాగుంటుంది. ఇదిగోండి నేను చిక్కుడుకాయలు ఎప్పుడైనా చపాతీ కూరలోకి అచ్చంగా కూడా వండొచ్చు. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒక ఆలు వేస్తాను అన్నమాట, లేదా 2 ఆలులు అంతే. వేసి మధ్యలో ఉడుకుతున్నప్పుడు 2 టమాటాలు వేసి కొత్తిమీర వేసి తింపితే ఆ కూర చాలా బాగుంటుంది. నేను చేస్తుంటాను అన్నమాట చిక్కుడుకాయ ఆలు టమాటా కర్రీ. ఇది ఈ వేడివేడిగా చేయడం వలన ఇంచడం మెత్తగా బాగా జరిగిపోతుందిరా. చపాతీ బాగుంది. ఇదిగోండి నేను కొంచెం పెద్దగానే 2 చపాతీలు తినేసేలాగా చేస్తున్నాను అనమాట. పొయ్యి కూడా సిమ్లో పెట్టాను. చపాతీలు చేద్దాము. కొంచెం పెద్దగానే వస్తాయిలేండి, కానీ ఇలా 1 లేదా 2 తింటే ఇంకా అసలు మనిషికి బలానికి బలం కూడా, అలాగే కంటి చూపుకు కూడా మంచిది. అంతే వేసాడు. కాల్చడమే, కొంచెం ఆయిల్ వేసి కాల్స్తాను.
అలా ఇవన్నీ కూడా చేసేస్తానండి. టక్టక్ అయిపోతుంది. కొంచెం వేడివేడి మీద చేయడం వల్ల బెలేగా పిండి కొంచెం మెత్తగా సాఫ్ట్గా బాగుంది. కొంచెం పిండి చల్లుదాం. కొంచెం ఆయిల్ వేసి తిరగాలి. మనం మునగాకు పచ్చివాసన కూడా రాదండి. ఆయిల్లో ముందే మనం మగ్గబెట్టాం కదా, కాబట్టి చక్కగా దోరగా వేగుతుంది. చపాతీ అయితే మటుకి చపాతీలు వేపుతున్నాను, పక్కన కూర కూడా అవుతుందన్నమాట. ఇదిగోండి కూర కూడా ఉడుకుతుంది. ఇది కొంచెం సగం ఉడికిన తర్వాత టమాటాలు వేస్తాను. ఇదిగోండి రెండోది కూడా వేసేసి కాల్చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ తిరిగేద్దాము. ఇక్కడ కూడా ఒకసారి ఇవన్నీ కాల్చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చపాతీ కూడా చక్కగా చేసేసుకున్నాం. ఇదిగోండి చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ, అలాగే 3 వేస్తున్నాను నాన్న నీకు చపాతీలు. తినేసి హ్యాండ్ వాష్ చేసుకునిరా. ఎక్కువ చేయలేదండి చపాతీలు, తక్కువ చేసుకున్నాను. అంటే ఎప్పుడు కలితే అప్పుడే చేసుకోవచ్చు కదా మనం. చూసారు కదా చపాతీలు అయితే ఇలా చేసేసాను. మా చిన్నోడికి కూడా పెట్టేస్తాను. నీకు 3 కూర కూడా వేసేస్తాను పక్కన. వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. కొత్తిమీర అది తీకు, జుట్టు బాగా ఎదుగుతుంది కొత్తిమీర అది తింటే. అర్థమవుతుందా? ప్రతిదీ తీసేస్తాడండి వీడు, అందుకని వాడికని ప్రతిసారి నేను చెప్తాను తినేటప్పుడు. ఇదండి ఈరోజు అయితేని. ఇంకా మా పెద్దోడు వచ్చాక టేస్ట్ చేసాక ఎలా ఉందనేది వాడు చెప్తాడు. చిక్కుడుకాయ ఒక బంగాళదుంప ఓట అలా నంచుకుని తింటే బాగుంటుంది. సాఫ్ట్గా వచ్చిందా? మెత్తగా ఉన్నాయి. నేను చేసేటప్పుడే అనుకున్నాను, నాకు ఎందుకో అలా అనిపించింది. ఇలా కర్రతోటి ఇలా అంటే అలా చక్కగా అయిపోయినాయండి. అంటే కొంచెం గట్టిగా ఏమీ లేదు, పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగుంది. ఎలా ఉంది? జాగ్రత్త, కంగారు ఏం లేదులే. వేడివేడిగా దింపాను ఇప్పుడే, లేట్ అయింది కొంచెం. బాగుందా? ఇంకా డాడీగా మునగాకు అందుకే. ఇదండి ఈరోజు అయితేని. నిజంగా చాలా బాగుంది టేస్ట్. నేను కూడా టేస్ట్ చేశాను. అది ఇంకా మా చిన్నోడు తినేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.